అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇది మొన్న శనివారంది. ఆ శనివారం మేము ఒక 3 గుళ్ళు దర్శించుకున్నాము. అది ఎక్కడంటే కాజీపేట శ్వేతార్క గణపతి దగ్గరికి వెళ్ళాము. మళ్ళా భ్రమరాంబిక అమ్మవారు అందరికీ తెలిసే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడ నుండి కాళేశ్వరం వెళ్ళామండి. అది ఇటు హైదరాబాద్ నుండి ఇటు అటు కలిపి ఒక 700 కిలోమీటర్స్ వచ్చిందన్నమాట. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయం. మనం ఎక్కడికి వెళ్ళినా మన గ్రామ దేవతకి, మన ఇంటి దగ్గర ఉన్న ఏదైనా గుడికి ఆ స్వామిని మన ఇంటి ఇలవేల్పుకి దండం పెట్టుకొని మనం వెళ్ళాలన్నమాట. క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్టు దండం పెట్టుకొని వెళ్ళాలి. ఎలాంటి ఆటంకము కలగదు. అక్కడ మంచి దర్శనాలు కూడా అవుతాయి. చాలా చక్కగా వెళ్ళి వచ్చేస్తామండి. ఆ తర్వాత మధ్యలోని కొంచెం కాఫీ టిఫిను తిని మధ్య మధ్యలో ఆగి, అంటే డ్రైవ్ అంటే కారులో వెళ్ళాము కనుక మధ్యలో అక్కడక్కడ ఆగుతూ ఉంటామన్నమాట. ఆగి ఏదైనా తాగి, అంటే అంత దూరం వెళ్తున్నాం కదా అని తినకుండా ఉండమండి. ఏదో ఒక టిఫిన్ అయితే తినేస్తాం అన్నమాట. ఇంకా లేకపోతే అక్కడ దర్శనంకి లేట్ అయ్యి ఇంకా కళ్ళు తిరిగిపోయి ఇంకా ఆకలితోని మనం ఉండలేం కనుక ఆ తర్వాత కాజీపేట వచ్చేసాము. ఈ శ్వేతార్క గణపతి చాలా సంవత్సరాలు బట్టి ఉందండి మనకి, అంటే టీవీలో చూపించారు కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇగోండి అది ఒక లోపల ఏరియాలోనే ఉంది. తరువాత గణపతికి ఎప్పుడైనా గరిక సమర్పించాలి. మీకు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి మాట గరిక ఎందుకు సమర్పిస్తారు అంటే అది చిన్నవాళ్లే కాదు పెద్దవాళ్ళు కూడా సమర్పిస్తే మన బుద్ధిగోండి స్వామి ఇక్కడ ఉన్నారు. తర్వాత మనం పట్టుకెళ్ళిన గరిక పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేయమన్నారన్నమాట. చేసిన తర్వాత అప్పుడు ఆ గరిక అనేది సమర్పించాలి. మనం ఇంటి దగ్గర కూడా మన ఇంట్లో గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది కనుక అది పిల్లలు కానీ పెద్దలు కానీ రోజు గరిక సమర్పించాము అంటే అది మన బుద్ధి అనేది సరైన బుద్ధి అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కప్పుడు ఆలోచన ఐడియా రాదు, అయ్యో ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేయవలసింది అని అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఆ బుద్ధి అనేది సరిగ్గా పనిచేస్తుంది. పిల్లలకి ఏంటంటే మనం అంటే పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా గణపతికి గరికి సమర్పించి గుంజీలు తీస్తే మాత్రం వాళ్ళ బుద్ధి కూడా సరిగ్గా పనిచేస్తుందని నేను చిన్నప్పటి నుండి విన్నదేమాట మీకు నేను చెప్తున్నాను. అది కొంతమంది తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ఆ గణపతిది ఫస్ట్ అంటే శ్వేతార్క గణపతి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఆ ఫస్ట్ ఫ్లోర్లోనే హోమాలు అవుతుంది. హోమాలు తర్వాత గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, తరువాత సరస్వతీదేవి, అన్ని సంతోషిమాత, అన్ని గుళ్ళు ఇక్కడే ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లోని. తరువాత ఆ పైన కూడా ఉన్నాయి నవగ్రహాలు, అన్నీ ఉన్నాయన్నమాట. చాలా సత్యనారాయణ స్వామి అన్నీ ఉన్నాయి. ఇగోండి ఇక్కడ ఏంటంటే మన చేతే అభిషేకం చేయిస్తారు, అంటే నీళ్ళు ఇస్తారు, మన చేతే అభిషేకం అనేది శివుడికి చేయిస్తారు. మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇగోండి ప్రదక్షిణాలు చేసి స్వామి ఈయనే స్వామి అన్నమాట. అంటే కవచం పెట్టేస్తారు. అది తెల్ల జిల్లేడు మొక్క ముదిరిపోతే అది గణపతి ఆకారం అవుతుందండి. అది అంటే అది ఎవరు చెక్కింది కాదన్నమాట, గణపతిగా వచ్చింది అన్నమాట. అది ఎక్కడైనా వస్తుంది, చాలా మొక్క కానీ అది ముదిరిపోతే గణపతి ఆకారంలో వస్తుంది. అదే శ్వేతార్క గణపతి అంటారు. మేము దర్శనం చేసుకున్న తర్వాత మేడ మీదకి వచ్చామండి. అక్కడే హయగ్రీవుడు ఉన్నారు, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, నవగ్రహాలు, ఇవన్నీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారు. ఇగోండి వెంకటేశ్వర స్వామి. శనివారం అంటే కొంతమంది ఇప్పుడు అందరూ చాలామంది ఇళ్లల్లోని దీపాలు పిండి దీపాలు పెడుతున్నారు కదా, ఇగో అక్కడికి వచ్చి కొంతమంది పెట్టారన్నమాట. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, అక్కడ పెట్టనిచ్చారు పిండి దీపాలు అనేది. నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడడం అన్నమాట, అంటే స్వామి గుడిలో కూడా పెట్టడం. ఇక్కడైతే నవగ్రహాలకి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గుడి ఉంది, భార్యతో సమేతంగా అండి. అగోండి మీకు ఆ వీడియో ఒక్కొక్కటి చూపిస్తున్నాను, పేర్లు కూడాను. సతీ సమేత నవగ్రహాలకి గుడి మాట. గుళ్ళు ఒక్కొక్క గుడి అలా ఉంది. అంటే ఫస్ట్ నేను సూర్యుడికి తీయాలి, నేను తీయలేదు మాట. అంటే ఎదురుగా ఏది ఉంటే అలా తీసేసాను. అంటే సతీ సమేత నవగ్రహాలకి కొన్ని చోట్లే ఉంటుందండి. ఇది నేను ఇక్కడ రెండోసారి చూడడం మాట.
అంటే నవగ్రహాల భార్యల పేర్లు కూడాను మీకు అందుకనే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి నవగ్రహాలు ఇప్పుడు మన లైఫ్లోని మనం చేసే పనులేంటి, మన కర్మలేంటి, అవన్నీ గ్రహాల మీదే ఆధారపడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం జ్యోతిష్యం చూస్తే గ్రహాలు ఏ ప్లేస్లో ఉన్నాయి అన్నదే మనం చూసుకుంటాం కదా. అందుకే నేను ఎక్కువ నవగ్రహాలకి కూడా ఎక్కువ నేను పూజిస్తానండి. ఎందుకంటే మనం జాతకంలో చూసేది, మనం పుట్టేటప్పుడు చూసేది ఏది గ్రహాలు ఎలా ఉన్నాయి అన్నదే కదా చూస్తాము మన లైఫ్ అనేది. అందుకనే ఎక్కువగా నవగ్రహాలని కూడా నేను ఆరాధిస్తూ ఉంటాను. ఎందుకు అనుకున్నారు, ఇప్పుడు నవగ్రహాలని మనం పూజించి అంటే మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ముందు నవగ్రహాలకే ప్రదక్షిణాలు చేసేస్తామన్నమాట. ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడిగించుకుంటాం. అలాగే ఎప్పుడూ చేయకూడదు మనం. ఎందుకంటే మన లైఫ్లోనే మన జాతకంలోనే గ్రహాలన్నవి ఉంటాయి. ఉండేటప్పుడు అవి మనకి ఏంటి ఏదో అంటుతుంది అన్నట్టు మనం అలాగే ఎప్పుడు కాళ్ళు కడుక్కోకూడదండి. మనం ఎప్పుడు అయినా ఏంటి గ్రహాలను అవమానించినట్టే అవుతుంది. అందుకనే నేను ఎప్పుడు కాళ్ళు కడుక్కొని లాస్ట్లోనే శనీశ్వరుడు అనమాట. శనీశ్వరుడు భార్య ఎవరు? జ్యేష్ఠాదేవి అండి. అలాగా అక్కడిది నేను కట్ అయినట్టుంది. తర్వాత అంటే వేణుగోపాల స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారండి. తర్వాత సత్యనారాయణ స్వామి, ఇక్కడ నరసింహస్వామి ఈయనమాట. తర్వాత దత్తాత్రేయుడు, సీతారాములు, అంత పరివారం అంతా ఉన్నారు. ఇగోండి ఇక్కడ ఇది ఏంటంటే సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఇక్కడ వ్రతాలు కూడా చేస్తారంటే ఇగోండి అక్కడ ఇతి బాధలు తొలగించడానికి ఈ వ్రతం ఇక్కడ చేసుకుంటే మంచిదని చెప్పారు. అది కొంచెం వీడియో తీసాను. తర్వాత ఇది బొమ్మ ఏనుగుమాట, అది కదులుతుంది, చాలా బాగుంటుంది, వీడియో తీసుకున్నమాట. ఇంకా అది కిందమాట. తర్వాత మేము వర్గలు వచ్చేసాము. అక్కడ నుండి వర్గలు ఒక 20 కిలోమీటర్లో ఎంతో అండి. ఆ వర్గలు వచ్చేసి అంటే ఆ రోజు చాలా రష్ కూడా ఉంది వర్గల్లోని. బయట శంకరాచార్యులు వాళ్ళ శిష్యులు కదా, అన్నీ తీయనివారు కనుక తీయకూడదు కూడాను. అందుకని నేను బయటకు వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. బయటే తీశాను. తర్వాత మేము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కాళేశ్వరం వెళ్ళిపోయామన్నమాట. కాళేశ్వరం ఇగోండి ఫారెస్ట్ నుండే వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు మేము మధ్యాహ్నం అయ్యింది అక్కడ దర్శనం అయ్యేటప్పటికి, భద్రకాళి అమ్మవారిది దర్శనం అయ్యి మధ్యాహ్నం అయ్యింది కనుక అక్కడ కాళేశ్వరం క్లోజ్ చేసేస్తారు. ఈలోపు అక్కడికి 130 కిలోమీటర్స్ కనుక మేము వెళ్ళేటప్పటికి అది ఓపెన్ చేస్తారు. అందుకే ఫారెస్ట్ చాలా బాగుంది. ఇగోండి స్టార్టింగ్ అన్నమాట కాళేశ్వరం. శివుడు కనిపించారు కదా, మళ్ళీ లోపల మనకి టికెట్స్ అది వీడియో తీయకూడదు కనుక దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసి స్వామి దగ్గర అంటే కాళ్ళ దగ్గర ఉండి మేము ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అంతే కదా, స్వామి మనతో ఉండాలి అని అనుకుంటాం కనుక మేము అక్కడే నిల్చొని ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత మేము ఏమైందంటే వర్గల మీదుగా వద్దాం అనుకున్నాము. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అది ఫారెస్ట్, చాలా భయం వేసింది. అందుకే అక్కడ బాగుంది కదా అని కొన్ని వీడియోలు కొన్ని ఫొటోస్ తీసుకొని అందరూ లారీ వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓన్లీ లారీలే ఉన్నాయి. భయం వేసి మళ్ళీ మేము వరంగల్ సైడే వచ్చేసామన్నమాట. అంటే ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళిపోయాము. ఇది ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి.